పోతిరెడ్డిపాడుకు సహకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కృష్ణా నీళ్లను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే 10 ఏళ్లు కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బనకచెర్ల ఆల్మట్టి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వంగా లేదన్నారు చామల. ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ 100 టీఎంసీల నీళ్లు వాడుకుంటారు, మనకు అన్యాయం జరుగుద్ది, దాని గురించి మీరు పట్టించుకోవట్లేరు ఈ ప్రభుత్వం అంటే. అప్పుడేమో చంద్రబాబు నాయుడు కంటగట్టిరు, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధాన్ని. ఇప్పుడేం చేసిరు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సిద్ధరామయ్య ఉండు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవట్లేడు. రేవంత్ రెడ్డి గారిని అలర్ట్ చేస్తున్నాము, ఇది కృష్ణా జలాల దోపిడీ జరుగుతుంది, పైన వాళ్ళు అది కట్టుకుంటే 100 టీఎంసీల నీళ్లు పోతే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉంది ఎంత 299 కదా. ఈ 100 టీఎంసీలు పోతున్నాయి, మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తుడు. నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆల్మట్టి ఆనకట్ట ఒకవేళ ఎత్తు పెంచితే కూడా వెస్టర్న్ మహారాష్ట్ర అంటే పశ్చిమ మహారాష్ట్రలో ఉన్నటువంటి సాంగ్లీ కోలాపూర్ ప్రాంతాలల్లో ముంపుకు గురైతాయి. ఫస్ట్ 519 నుంచి 524 పెంచే ఆలోచనను 2011లోనే సుప్రీంకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ఇప్పటికీ 3 ముఖ్యమంత్రులు, అంటే ఇది 4వ ముఖ్యమంత్రి. 2010 రోషయ్య గారు ఉంటారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత 10 ఏళ్ళు మహానుభావులు కేసీఆర్ గారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుందని చెప్పి తెలంగాణ ప్రజలు అరే అవునా 100 టీఎంసీలు పోతున్నాయి, ఎట్లా పోతాయి అని అందరు భయపడాలిగా. తెలంగాణ ప్రజలకు ఏంది, ఈ ప్రభుత్వము అసమర్థతగా ఉంది, అసమర్థ పాలన జరుగుతుంది, వీళ్ళకి ఆలోచన లేదనేది రేకెంతించనికనే ఈరోజు వినోద్రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్మట్టి గురించి తెచ్చారు. ఆల్మట్టి అనేది కొత్త సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో 70,000 ఎకరాలు సేకరిస్తుర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ డిపిఆర్ పెట్టిన ఖర్చును మొత్తం చూపించి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ సైడ్ సానుకూలమైద్ది. అవునబ్బా అంత ఖర్చు పెట్టారు కదా వదిలేయండి, జర్రనేగా పెంచుకోనియండి అని చెప్తుంది, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఆయన చేసిండు నిన్న. ఎట్టి పరిస్థితుల మొన్న చెప్పిన బనకచెర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు. మేము ఇప్పుడు ఏంది, ఇప్పుడు మేము కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ఉంది, వీళ్ళిద్దరు కలిసి మన చేతులు కలిపి ఆడ 100 టీఎంసీలను పక్కతో పట్టిస్తారేమోనని చెప్పి ఆయన వచ్చి చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు అమ్మ ఎంత అన్యాయం చేసినాం, మనము అనవసరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఉంటే 100 టీఎంసీలు మిగిలేదు కదా అనే ఆలోచన రావాలని మాట్లాడినట్టే ఉంది తప్ప ఎందుకు ఈ సబ్జెక్ట్ కొత్తది కాదు, ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు లేవనెత్తాల్సిన అంశం కాదు. ఈ సబ్జెక్ట్ గురించి మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో 100% చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నంత కాలం ఆల్మట్టీలో వాళ్ళు డ్యామ్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎత్తు, ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ మ్యాటర్.